మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఘంటసాల గారికి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో గల ఘంటసాల గారి విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఆకాశవాణి కళాకారులు కేఎల్ఎన్ మూర్తి, వారి శిష్య బృందం మరియు ఘంటసాల గారి అభిమానులు ధూపదీప నైవేద్యాలతో అర్చించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పలువురు గాయకులు ఘంటసాల గారి పాటలు పాడి స్వరార్చన చేశారు. అనంతరం ఘంటసాల ది గ్రేట్ చిత్ర నిర్మాణ యూనిట్ సభ్యులు రాజేష్ ఘంటసాల చిత్ర గోడ పత్రికను ప్రదర్శించి ఘంటసాల ది గ్రేట్ చిత్రం ఈ నెల 14వ తేదీన మారుతి థియేటర్లో విడుదలవుతుందని, ఘంటసాల అభిమానులంతా కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించి చిత్ర విజయానికి సహకరించవలసిందిగా కోరారు. అలాగే మొదటి రోజు ఒక టికెట్పై ఇద్దరు వీక్షించే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు నటుకుల మోహన్, సాయిబాబా, మార్గదర్శి శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలారావు, ప్రముఖ న్యాయవాది కోన రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల అభిమాని శ్రీకాకుళంలో ఘంటసాల కార్యక్రమాలు జరుగుతాయంటే అందరికన్నా ముఖ్య వ్యక్తి మూర్తి గారు గాయత్రి కోసం ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. గానగంధర్వుడు ఘంటసాల గారు ప్రబోధించి 74 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేయబడిన ఘంటసాల విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా జన్మదినం వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 4, ఫిబ్రవరి 11న మా తాలూకా ఘంటసాల అభిమానులతో ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఇటువంటి ఘంటసాల గారు వాళ్ళ బలమైతేనేమి జ్ఞానమైతేనేమి ఇంకెవరికి లేదు, రాదు, రాబోదు అని ఇంకొస్తంగా మేము అమలు చేస్తాం. నిజంగా ఈ ఘంటసాల పాటలు పాడుతూ ఎంతో అదృష్టం చేస్తున్నాను. అంతేకాకుండా నాకు తెలిసిన పరిధిలో నాకు తెలిసిన పాటల్ని నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నేను నేర్పుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.